ఓకే. యూనివర్స్ మనకేం మెసేజెస్ ఇస్తూ ఉన్నారో చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. మీరు మాకేం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు రైట్ నౌ? ఎస్. వావ్. ఓకే. రైట్ నౌ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండుంటే కనుక మీ పర్సన్ గురించి కావచ్చు, మీ వర్క్ రిలేటెడ్ కావచ్చు, మీ మెటీరియల్ థింగ్స్ ఏవైనా కావచ్చు, మీరు ఓవర్ థింక్ చేస్తూ ఉంటే కనుక అది స్టాప్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు మీ చుట్టూ అల్లుకుపోయిన వలయాలని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకోవాలి అని మీ యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. ఓవర్ థింక్ చేస్తూ అలానే ఉండిపోతే అవి క్లియర్ అవ్వవు అని మెసేజ్ ఇస్తూ ఉన్నారు యూనివర్స్. ఎస్, రెండు విషయాల మధ్య మీరు జగ్లింగ్ అవుతే కనుక మనీ ఆర్ పర్సన్, పర్సన్ ఆర్ పర్సన్, బిట్వీన్ థర్డ్ పార్టీ ఆర్ మీ పర్సన్, దేన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాక సతమతం అవుతూ ఉంటే కనుక మీరు రెండో దాన్నే చూస్ చేసుకోవాలని మీకు యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది. ఎందుకు అంటే అన్నెసరీ థింగ్స్కి మీరు ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉండొచ్చు ప్రజెంట్. సో దానివల్ల మీరు తలదించుకునే సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు రైట్ నౌ. సో స్టాప్ జగ్లింగ్ అని మెసేజెస్ ఇస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ బ్యాలెన్స్డ్కి రావాలి. మీరు బ్యాలెన్స్డ్గా ఉండి వాస్తవంలో ఉంటూ మీరు నిర్ణయాలు తీసుకోవాలని యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఎస్, రిస్క్ చేద్దామని అనుకుంటా ఉన్నారు మీరు. న్యూ బిగినింగ్ జరుగుతుంది, బట్ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. ప్లస్ రిస్క్ ముందు న్యూ బిగినింగ్ వర్క్ రిలేటెడ్ కావచ్చు, లేదా మీ పర్సన్తో విభేదాలు వచ్చి ఉంటే మీరు వారితో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే కనుక రిస్క్ చేయండి. బట్ మిమ్మల్ని ఆపేవాళ్ళు మధ్యలో ఏదైనా చేస్తూ ఉన్న వాళ్ళని ఒక కంట కనిపెట్టుకొని ఉండటం మంచిది. బట్ న్యూ బిగినింగ్ అండ్ హ్యాపీనెస్ అనేది కూడా రాబోతూ ఉంది విత్ సన్ రిప్రజెంట్. సో ఓకే, గైడెన్స్ యూనివర్స్, గైడెన్స్. ఎస్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ హ్యాపీ మూమెంట్స్